ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు కార్తీక దీపం సీరియల్ గురించి తెలుసుకుందాము. ఇంకా కాంచన, దీప ఇద్దరు 2 వీక్స్ శివరామయ్య గారి ఇంట్లో ఉండటానికే వస్తారనమాట. అది జోష్న అస్సలు ఒప్పుకోదు. ఏ నాన్న, 2 వారాలు నేను మీ ఇంట్లో ఉండొచ్చా అని కాంచన అడుగుతుంది. అదేంటమ్మా అలా అడుగుతున్నావు? 2 వారాలు కాదు, నువ్వు 2 నెలలైనా మా ఇంట్లో ఉండొచ్చు అని శివరామయ్య అయితే చెప్తాడు. అదేంటి తాతయ్య మీరు అలా అంటారు? నేను అగ్రిమెంట్ ప్రకారం దీప, కార్తీక్ ఇద్దరూ ఒకే ఇంట్లో ఉండకూడదని చెప్పాను కదా అని జోష్న అంటుంది. అదే మాటే నా పిచ్చి మేనకోడలా. కార్తీక్ ఏమో ఆఫీస్ పని మీద క్యాంపుకి వెళ్ళాడు, దీప ఏమో నాతో ఉంది, తనేమో నీ కార్ డ్రైవరు. అలాంటిది కార్తీక్, దీప ఒకే ఇంట్లో ఎలా ఉన్నారు అని కాంచన అంటుంది. వామ్మో, నీతో ఎవరు మాట్లాడలేరత్తా, నీ పని నువ్వు చూసుకో, సరే వెళ్ళి ఎక్కడుంటావో ఉండు అని జోష్న అంటుంది. మేడం గారు మీరేం ఇబ్బంది పడకండి, మా పెద్ద మేడం చాలా మంచి వాళ్ళు, మీరు ఇక్కడ ఉండటానికి ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. పైగా మీ కోడలు కడుపుతో ఉందని చెప్తున్నారు కదా, పదండి పదండి వెళ్ళి మీరు రూమ్లో రెస్ట్ తీసుకోండి అని కాంచన వాళ్ళ లగేజ్ తీసుకొని కార్తీక్ అయితే రూమ్కి తీసుకొని వెళ్ళిపోతాడు. నువ్వు పెద్ద దరిద్రపు కొట్టుదానివే అని పారిజాతం జోష్నాని తిడుతుంది. నేను కాదే దరిద్రాన్ని, నువ్వే, నీ సగం దరిద్రమే నాకు అంటుకుంది అని జోష్న పారిజాతాన్ని తిడుతుంది. అరే, ఇప్పుడు మనిద్దరం కొట్టుకుంటే వీళ్ళు బాగుపడిపోతారు, మనిద్దరం ఒకటే జట్టుగా ఉండి వీళ్ళని విడదీయాలి అని పారిజాతం చెప్తుంది జోష్నాకి. నేను ఇక్కడ ఎక్కువసేపు ఉన్నా ఆ కార్తీక్ గాడికి డౌట్ వస్తుంది, నేను నీకు ఎప్పుడు యాంటీ అని వాడు నన్ను నమ్మాలి అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోతుంది. జోష్న, దీప ఇద్దరు వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని రాండి, ఇద్దరు మొదటిసారి ఆఫీస్కి వెళ్ళబోతున్నారు కదా అని దశరథ చెప్తాడు. ఇంకా తన మాటలకి దీప వెళ్ళి తన అత్తగారి కాళ్ళు పట్టుకుంటుంది. నా కోడలు బంగారం, నువ్వు ఎలాంటి ఇబ్బంది రాకుండా కంపెనీకి సీఈఓగా గెలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానే అని కాంచన అయితే ఆశీర్వాదం ఇస్తుంది. సుమిత్ర కాళ్ళు కూడా పట్టుకుంటుంది దీప. అమ్మ నన్ను ఆశీర్వదించండి అని అంటుంది. ఏమని ఆశీర్వదించాలి దీప? నీ కూతుర్ని కాదని ఆ కంపెనీ సీఈఓగా పోస్టు నీకివ్వమని ఆశీర్వదించాలా అని జోష్న అంటుంది. పోరాడే శక్తి నాకు ఇవ్వమని అమ్మని అడుగుతున్నాను అని దీప అంటుంది. ఇంకా జోష్న కూడా వచ్చి తన కన్న తల్లి కాళ్ళు పట్టుకుంటుంది. అమ్మ నన్ను కూడా ఆశీర్వదించు అని అంటుంది. నువ్వు అనుకున్నది జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా అని కూతుర్ని కూడా ఆశీర్వదిస్తుంది. పారు, నీ మీద నాకెందుకో డౌట్గా ఉంది, నువ్వు జోష్న సైడ్ అని నాకు అనిపిస్తుంది, ఎందుకంటే నువ్వు జోష్నకి కన్ను కొట్టడం నేను చూశాను అని కార్తీక్ అంటాడు. అదేంట్రా మనవోడా అలా అంటున్నావు? నాకు ఆ జోష్న అస్సలు నచ్చదు, నేను ఎప్పటికీ ఆ జోష్నకి సపోర్టే చెయ్యను, నేను ఎప్పటికైనా ఎప్పుడైనా నీకు దీపాకే సపోర్ట్ చేస్తాను అని పారు అయితే అంటుంది. సరే సరే లేట్ అవుతుంది, పదండి అందరం కలిసి ఆఫీస్కి వెళ్దాము అని దశరథ చెప్పగానే మీరందరూ ఒక కార్లో వెళ్ళండి, నేను బావ ఒక కార్లో వస్తాము అని జోష్న అంటుంది. అదేంటి, అందరం వెళ్ళేది ఒకే ఆఫీస్కి కదా, అందరం కలిసి వెళ్ళొచ్చు కదా అని శివరామయ్య అంటాడు. లేదు లేదు, నేను బావ ఒక కార్లో వస్తాము, మీరందరూ మీకు నచ్చినట్టు రాండి, బావ వెళ్దాం పదా అని జోష్న కార్తీక్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా జోష్న, కార్తీక్ ఇద్దరు కారులో వెళ్తుండగా సూరజ్ అనే వ్యక్తి స్ట్రీట్ ఫుడ్ పెట్టుకొని సేల్ చేస్తూ ఉంటాడు. ఇంకా అది చూసిన జోష్నకి కడుపు రగిలిపోతుంది. వీడు స్ట్రీట్ ఫుడ్ అమ్ముకుండేవాడు నన్ను నడిపిస్తాడా, ఉండు వీడి సంగతి చెప్తాను అని ఫోన్ చేసి సూరజ్ మీద కంప్లైంట్ ఇస్తుంది. ఇంకా కంప్లైంట్ ఇవ్వగానే ఆఫీసర్స్ వచ్చి సూరజ్ని లైసెన్స్ ఉందా అని అడుగుతారు. లేదు అని చెప్పగానే సూరజ్ దగ్గర ఉన్న ఫుడ్ ఐటమ్స్ అన్ని నేలపాలు చేస్తారు. అది చూసిన కార్తీక్కి ఎక్కడ లేని కోపం వస్తుంది. జోష్న, ఇదంతా నువ్వే చేసావు కదా అని అడుగుతాడు. అవును బావా, వీడు ఒకప్పుడు నా ఎనిమి, నన్ను చాలా టార్చర్ చేశాడు అని జోష్న చెప్తుంది. తిను చాలా మంచివాడు జోష్న, నాన్న చనిపోతున్న పరిస్థితిలో కూడా తినే నాకు హెల్ప్ చేశాడు, తను అలాంటి వాడు కాదు, నువ్వేదో పొరబడుతున్నావు, దయచేసి వాళ్ళని ఆపేసేయి అని కార్తీక్ చెప్తాడు. లేదు బావా, నేను ఇతన్ని అస్సలు వదిలేను, నన్ను చాలా ఘోరంగా ఇన్సల్ట్ చేశాడు అని జోష్న చెప్తుంది. అసలు ఏం జరిగింది అని కార్తీక్ అడగ్గా, ఒకసారి గిఫ్ట్ కొనుక్కుంటుంటే ఆ గిఫ్ట్ నాకు కావాలని నన్ను చాలా టార్చర్ చేసింది సార్, నేను అప్పుడు ఇవ్వలేదు. ఒకసారి నాకు ట్యాక్సీ దొరక్క నేను ఇబ్బంది పడితే నాకు లిఫ్ట్ ఇస్తాను అని రోడ్డు మీద వదిలేసింది సార్, అప్పుడు కూడా నేనేం అనలేదు, నన్ను ఇలా ప్రతిసారి టార్చర్ చేస్తూనే ఉంది, అదే టార్చర్ ఈరోజు రివెంజ్ తీసుకుంది సార్ అని సూరజ్
చెప్తాడు. ఇలా రూడ్గా బిహేవ్ చేస్తున్నావు, ఇది నీకు పద్ధతి కాదు, తను చాలా మంచివాడు అని కార్తిక్ ఎంత అంటున్నా అస్సలు వినదు జోష్న. సార్ వదిలేయండి, తను ఎంత చెప్పినా వినే టైప్ కాదు. ఈరోజు తను నా మీద రివెంజ్ తీర్చుకుంది, ఏదో ఒక రోజు నాకు కూడా టైం వస్తుంది సార్, ఆ రోజు నేను ఆమెకి చక్కగా బుద్ధి చెప్తాను అని సూరజ్ చెప్తాడు. నువ్వేం నాకు చెప్పవులే, ఇంకొకటి మిగిలిపోయింది అని సూరజ్ చేతిలో 100 రూపాయలు పెడుతుంది. ఏంటి గుర్తొచ్చిందా, నేను ఆటోల్లో కూర్చున్నప్పుడు నువ్వు నాకు 100 రూపాయలు నా చేతిలో పెట్టావు కదా, నా కారు క్యాబ్ అనుకొని సర్వీస్ ఇస్తాను అని చెప్పావు కదా, అవే 100 రూపాయలు ఇప్పుడు నేను నీ చేతిలో పెడుతున్నాను, ఎందుకంటే నీ బిజినెస్ అంతా నేలపాలైపోయింది, ఇంక ఈ 100 రూపాయలే నీకు దిక్కవుతుంది అని చెప్పేసి జోష్న వెళ్ళిపోతుంది. బావా ఆ రోడ్ సైడ్ వాడితో నీకేం మాటలు, రా మనం వెళ్దాము, ఆఫీస్కి లేట్ అవుతుంది అని జోష్న అంటుంది. ఇంకా అలా జోష్న కార్తిక్ ఇద్దరు ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఇంక ఈ రోజుకి ఈ ఎపిసోడ్ అయితే అయిపోతుంది. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.